నేను యూజువల్ గా ఇలాంటి స్టఫ్ అంతా ఐ డోంట్ యూజువలీ పే అటెన్షన్ టు ఇట్ మచ్. బట్ ఏంటంటే మా వైఫ్ చాలా ఫీల్ అయ్యి నాకు ఇలా చూపించింది అనమాట. అదే ఇలా అంటున్నారు ఫస్ట్ టైం చూసాను ఎన్ని డిఫరెంట్ నేమ్స్ డిఫరెంట్ రోల్స్ అంటే ఈ లుక్ గురించి. బట్ ఏంటంటే ఐ గెస్ దట్స్ ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ది గేమ్. సో నేను ఇది కేవలం ఎందుకు అంటే ఈ లుక్ సినిమా కోసమే చేసింది. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఆనెస్ట్ గా చెప్పిన నాకు ఏదైతే హర్ష గారు ఫస్ట్ నాకు వచ్చి స్టోరీ నారేషన్ చెప్పినప్పుడు వచ్చి ఓకే మాట్లాడారు. ఫస్ట్ నాకు లుక్ చెప్పారు. ఇలా ఒక హాఫ్ సైడ్ బ్లూ, హాఫ్ సైడ్ ఎల్లో, ఒక సైడ్ ఇయర్ రింగ్స్ సార్, ఒక సైడ్ ముక్కు కూడా సార్, ఒక పండు కూడా ఉంటుంది అది. సో ఇలా లుక్ అంతా చెప్పి ఇలా డిఫరెంట్ ఉంది ఇది అనుకున్నాను నేను ఫస్ట్. ఆ తర్వాత ఓకే ఫైన్, ఓకే ఇంట్రెస్టింగ్ ఉంది, ఓకే అంటే స్టార్ట్ చేద్దాం నారేషన్ అంటే అలా ఉంటారు ఆయన. సార్ 1 సెకండ్ సార్ నేను నుంచుని నారేషన్ చేయొచ్చాను. ఓకే హ్యాపీ, మీరు నుంచునియండి కూర్చుని డాన్స్ చేస్తే మీ ఇష్టం, అది మీకు కంఫర్ట్ అని చెప్పాను. ఈ లోపల నుంచున్నారు, చిన్న బ్యాక్ ప్యాక్ తీసారు. బ్యాక్ ప్యాక్ నుంచి ఒక చిన్న స్పీకర్ బ్లూటూత్ కనెక్ట్ చేసి ఒక స్పీకర్ తీశారు. స్పీకర్ తీసి అక్కడ పెట్టండి అనుకున్నాయి. ఏంటి ఏం చేస్తున్నారు ఇక్కడ అనుకున్నా. కట్ చేసి లిటరలీ నాకు సినిమా మొత్తం యాక్ట్ చేసి ఈ క్యారెక్టర్ అందరి క్యారెక్టర్స్ ని ఆయన యాక్ట్ చేసి విత్ బీజిఎం తో పాటు నాకు వినిపించారు. అండ్ నేను విన్న తర్వాత కథ నిజంగా ఫస్ట్ హాఫ్ అంటే ఓకే వెళ్ళిపోయింది అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ లో నిజంగా ఎందుకంటే ఈ రోజుల్లో మనము చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. అండ్ సినిమాల్లో ఒక ఇలా అమ్మాయిల్ని టీజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఫైట్లు కానివ్వండి, ఏమీ లేకుండా హీరోయిజం అనేది చూపించడం అనేది ఐ ఫీల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ అది చేయడం. అండ్ సార్ మీరు లవ్ యూ సార్, నిజంగా నన్ను మీ మైండ్ లో అలా ఊహించుకున్నారంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ నేను ఎందుకు ఇంత ఎక్సైటెడ్ గా ఉన్నానో మీరు August 2 థియేటర్స్ లో ఈ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ చాలా 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 ఏళ్ల తర్వాత ఒక మంచి సినిమా చేశాను నేను చాలా బలంగా నమ్ముతున్నా. ఎప్పుడు నేను కొన్ని క్యారెక్టర్స్ నేను చేసినవి చాలా మంది గుర్తుండిపోయాయి. ఒక చందు, ఒక బాలు, లేకపోతే ఇంకో క్యారెక్టర్స్ ఇవి గుర్తుండిపోయాయి కొన్ని క్యారెక్టర్స్. అండ్ డెఫినెట్ గా ఈ సినిమా తర్వాత యాండీ అనే క్యారెక్టర్ ఐఎమ్ షూర్ పీపుల్ విల్ లవ్ యాండీ అండ్ రెస్పెక్ట్ యాండీ అనే క్యారెక్టర్ ని రెస్పెక్ట్ కూడా చేస్తానని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అండ్ సో ఇలాంటి స్టోరీ ఆయన నాకు చెప్పిన తర్వాత నేను ఎట్లా వదులుకుంటానని నాకు అనిపించింది. అండ్ ఇలాంటి స్టోరీని బ్యాక్ చేయడానికి ఒక మంచి ప్రొడ్యూసర్, అంటే ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్, సినిమాని ప్రేమించే ఒక ప్రొడ్యూసర్ కావాలి. అండ్ దానికి మా మహేంద్ర గారు కంప్లీట్ అసలు 110% సపోర్ట్